దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. వన్ హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. जो तुम में है वह उससे जो సంసార్ మీ హై బడా హై. లారా, మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అవి దేవుని వలన వచ్చినవి కాదు. యోహాను 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. ప్రపంచములో లోకాన్ని జయించిన వాడు యేసొక్కడే. ఎవ్వరు కూడా లోకాన్ని జయించలే. అందుచేతని రోమా 8:30 దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? సోదరి సోదరుడా, నీ కుటుంబ పక్షములో, నీ పిల్లల పక్షములో, నువ్వు తలపెట్టిన కార్యాల్లో ఆయన ఉంటే మీకు విజయమే. 2వ రాజుల గ్రంథము 6:16లో భయపడవద్దు, మన పక్షమున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. యోహాను సువార్త 12:30 ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ప్రకటన గ్రంథము అన్నాడు 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనెను, నేను అతనికి దేవుడినయుందును, అతను నాకు ప్రియులారా, ఆయనకు మనం పిల్లలమై ఆయన దగ్గర నుండి దైవాశీర్వాదాలు పొంది ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా శ్రోతలు ఆత్మీయ ఆశీర్వాదాలు పొంది ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.